మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఎన్నికల సాధన కమిటీ నాయకులు ఒకరోజు దీక్ష చేపట్టారు. గత 27 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని జేఏసీ నాయకులు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయాడు. మున్సిపాలిటీ పాలకవర్గం లేక వార్డుల్లోని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరు మందమర్రి, నార్లాపూర్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి మందమర్రి మున్సిపాలిటీని కళ్యాణికని మున్సిపాలిటీగా నామకరణం చేసి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జేఏసీ నాయకులు కోరారు. మందమర్రి మున్సిపాలిటీ సాధన కమిటీ మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాగ్దానాన్ని వల్లగట్ల కలుపుకుంటున్నారు తప్ప మందమర్రి మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. పాలక వర్గం లేక అగమ్య పరిస్థితి మందమర్రి పట్టణంలో ఉంది. ఈ మధ్య కాలం పట్టణంలో ఇక్కడ వివేక్ గారి ఎమ్మెల్యే గెలిచారో వివేక్ గారిని మా జేఏసీ తరఫున సాధన కమిటీ ద్వారా రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఎన్నికల కొరకు మీ వంతు కృషి మీరు చేయాలని మేము వేడుకైనా ఇక్కడ ఉన్న ప్రజలపైన దయచేసి ఎన్నికలు జరిగే విధంగా మీ వంతు కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ మందమర్రి మున్సిపల్ ఎలక్షన్ లేక ఇక మందమర్రి ప్రజలు చాలా ఇబ్బందులు వస్తుంది. గత కొద్ది సంవత్సరాల నుండి ఇక్కడ పాలకవర్గం లేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ కుంటుపడిపోవాల్సి వస్తుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా జేఏసీగా ఏర్పడి మందమర్రి మున్సిపల్ ఎలక్షన్ జరిపించాలని చాలామంది నాయకులు ఇక్కడ పోరాటం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారంలో చలనం లేకుండా అయిపోయింది. మందమర్రి ఎలక్షన్స్ జరిపించాల్సిందిగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని మేము మందమర్రి మున్సిపల్ ఎలక్షన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో వారిని మేము కోరడం జరుగుతుంది. అలాగే అంతకుముందు చిన్న చిన్న కారణాలు చెప్పి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆపడం జరుగుతుంది. అప్పుడు ఉన్న నాయకులు ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఎలక్షన్స్ను ఓట్లకు వేసేపించి ఆపించడం జరిగింది. అవన్నీ ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే అయినా దీనిపై స్పందించి వెంటనే మన పక్కనే ఉన్న ఆసిఫాబాద్ని అయితే రాజంపేటను సపరేట్ చేసి అక్కడ ఉన్న మిగతా ఆసిఫాబాద్ ప్రాంతాన్ని ఎలా అయితే మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్న అప్పుడున్న 1/70 యాక్ట్లో ఉన్న ఏజెన్సీ ఆ ప్రాంతాన్ని పక్కకు పెట్టి అటవీ ప్రాంతమైన మిగతా మందమర్రి ప్రాంతానికి ఎలక్షన్స్ జరిపించే విధంగా దానిలో జరిపితే 18 వార్డులకు సపరేట్గా ఎలక్షన్స్ జరిపించి మున్సిపల్ ఎలక్షన్ జరిపించాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. రాష్ట్రంలో మందమర్రి మంచిర్యాల జిల్లా మందమర్రి అనే మున్సిపాలిటీ చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం అందరూ తెలిసిందే. కానీ గతంలో ఎన్నో పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినట్టు జరిగిన తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మందమర్రి మాత్రం మున్సిపాలిటీ చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంది? ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా చేయలేకపోయినారు. వాళ్ళ స్వార్థపూర్వకమైన రాజకీయం చేస్తున్నారు తప్ప కానీ మందమర్రి మున్సిపాలిటీని ఎప్పుడు కూడా చేద్దామనే ఆలోచన లేకుండా పోయింది. అందులోనే మందమర్రి ఏ ప్రాంతం ఏ వీధికైనా పోయినా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనడం లేదు. ఆ చేద్దామన్నా కూడా పాలకవర్గం లేక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చోటమోట లీడర్లు కానీ వాళ్ళ చేతులు లేకపోయి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కుంటబడిపోతుంది. ఆ కుంటబడిపోడు తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం లేదు. మరి ఎన్నో విధాలుగా అడిగి చూడడం కూడా జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎవరికి చెప్పుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదే సార్లు కూడా అసెంబ్లీలో సుమన్ గారు చాలాసార్లు కూడా కొట్లాడిండు. దాని విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు తీర్మానం కూడా చేసిరు అసెంబ్లీలో. తీర్మానం చేసినాక అది ఏమైంది, కాస్త ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఢిల్లీ లెవెల్ నుంచి కూడా ముందుకు వచ్చింది. దాన్ని
ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చిన తరుణంలో మళ్ళీ ఏదైతే మందమరిని విభజించి అంటే ఏది మన ఎస్టీ ప్రాంతమైనటువంటి 170 ఏదైతే ఉందో పూర్వమందమరిని సపరేట్ చేసి దాన్ని గ్రామ పంచాయతీ చేసుకుంటూ ఈ ఉన్నటువంటి 16 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ 16 వార్డులను మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి 10 సార్లు అడగడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు మన అందుగుల శ్రీనివాస్ గారి చేత కూడా మొన్న ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడంతో తను ఏం చెప్తుండంటే మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తాం కానీ పాత పద్ధతిలో జరిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లా కాదు, మేము అడిగేది ఒకటే, మందమరికి సపరేట్గా మున్సిపాలిటీ కళ్యాణికాని కింద చేసి దాన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కోరుతున్నారు. అంతేగాని పాత పద్ధతిలో చేస్తే ఏమవుతుందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రకారంగా ఎస్టీలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోవడం లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఈ 16 వార్డులో 18 వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాన్ని తీసుకొని 170 ఏదైతే బౌండరీస్ ఉన్నాయో బౌండరీస్ తీసుకొని దీన్ని మున్సిపాలిటీ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జేఏసీగా ప్రతి ఒక్క కుల సంఘం నాయకులు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క అందరూ కూడా ప్రెస్సు మిత్రులకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దఫల వారీగా ఉద్యమించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక 2-3 వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇంతటితోటి మేము ఆపేది లేదు. అయితే మేము కావాల్సుకొని తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినామో ఈ మున్సిపాలిటీ గురించి కూడా అదే విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులం అందరం కూడా ఈ హెచ్చరిస్తున్నాం. దాదాపు ఈరోజు ఏదో 20 మంది 30 మంది అనుకోవద్దు మీరు. కేంద్ర మంత్రులకు కానీ ఉన్నటువంటి మన కిషన్ రెడ్డి గారిని కూడా మొన్న ఈ రీసెంట్లీ మేము కలవడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ కూడా కలవడం జరిగింది మొన్న. అట్లాగే మన మా ఎమ్మెల్యే మన కోవలక్ష్మి గారు అక్కడ కూడా కలవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ జరిపించిర్రు, ఏదైతే రాజంపేటను సపరేట్ చేసి అక్కడ మున్సిపాలిటీ అసువాది మున్సిపాలిటీ చేయడం జరిగింది. అదేవిధంగా మందమరి మున్సిపాలిటీ కూడా కళ్యాణికాని కింద చేసి దీన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మా మిత్రులకు, మా అన్నలకు, మా అక్కలకు కూడా అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలుసుపరుచుకుంటూ అదేవిధంగా జరగబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సిందిగా నా యొక్క మనవి. అన్ని రాజకీయ పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కుల సంఘాలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ అపరిశుభ్రంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలని, తద్వారా పాలక మండలి వస్తే మందమర్రి పట్టణం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈరోజు మందమర్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఒకరోజు నిరాహార దీక్ష అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ మందమర్రి పట్టణ మున్సిపల్ ఎన్నికల కోసం జేఏసీగా ఏర్పడి గతంలో లాస్ట్ మంత్ గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని అలాగే బండి సంజయ్ గారిని గూడెం నగేష్ ఎంపీ గారులను కలవడం జరిగింది. వారు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మా యొక్క సపోర్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికల సాధన కమిటీ కోరిక మేరకు ఇక్కడ ప్రజల కోరిక మేరకు తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తప్పకుండా ఎన్నికలు జరిగే వరకు జరిపించడం కొరకు వారు ముందుకు రావాలని చెప్పేసి సాధన సమితి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ 170 యాక్ట్ ఉంది ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అన్ని పన్నుల భారం అయితే పడతా ఉంది. కానీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఇక్కడ లేవు. తద్వారా ప్రజలకు ఏమవుతా ఉంది, యాక్ట్లో రావడం లేదు, రిజిస్ట్రేషన్స్ కావడం లేదు, అభివృద్ధి అనేది కుంటుపడింది. కాబట్టి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం పూర్తి స్థాయిలో లేదు. వాస్తవంగా సింగరేణి ప్రాంతం ఏదైతే ఉందో 24 వార్డులలో 18 వార్డులు సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి. ఆ 18 వార్డులు కూడా ఫారెస్ట్ ఏరియా కింద ఉన్నాయి. కాబట్టి మందమర్రి 170 యాక్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని విడదీసి ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ వాళ్ళ హక్కులు వాళ్లకు ఉండనివ్వండి, వాళ్లకు గ్రామ పంచాయతీ చేసి వాళ్ళకి ఎన్నికలు నిర్వహించండి. కానీ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి
18 వార్డులకు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరపడానికి తప్పకుండా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ ఎన్నికలు జరపడానికి వారు ముందుకొచ్చి తప్పకుండా ఎన్నికలు జరిపించాలని మందమరి ప్రజల తరఫున అలాగే మా జేసీ తరఫున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం.